విద్యార్థులకు చదువుతో పాటు అదనం కరిక్యులర్ యాక్టివిటీస్ తప్పనిసరిగా ఉంటే అనుకున్న రంగంలో విశేషంగా రాణిస్తారని కరీంనగర్ జిల్లా ట్రైనీ ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్ తెలిపారు. భారత ప్రభుత్వము క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో తిమ్మాపూర్లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో తమ ప్రతిభ పాఠవాలు కలిగి ఉంటారని, అటువంటి వారిలో దాగి ఉన్న కళను వెలికి తీయడానికి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యువ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం వెంకటరాంబాబు. నేను నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్లో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్గా వర్క్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫేర్స్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో మనం డిస్టిక్ లెవెల్ యువ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అజయ్ యాదవ్, ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ కరీంనగర్ వారు విచ్చేసి ఈ ఇనాగ్రల్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ యువస్టోలో మనకి 7 రకాల కాంపిటీషన్స్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకటి యంగ్ రైటర్స్ కంటెస్ట్ అంటే పోయిటరీ, యంగ్ ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్, అలాగే డిక్లమేషన్, ఫోటోగ్రఫీ, కల్చరల్ ఫెస్ట్, అదేవిధంగా కొత్తగా ఈ సంవత్సరం సైన్స్ మేళా ఇండివిజువల్ అలాగే సైన్స్ మేళా గ్రూప్ అనే 2 కాంపిటీషన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మెయిన్గా యూత్లో ఉన్న పేరు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్. ఈరోజు మా కాలేజీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో పిల్లలకు యువ ఉత్సవ్ నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు యువ ఉత్సవ్ 2025 కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో 7 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 7 ప్రోగ్రాంలో దాదాపు 400 మంది పార్టిసిపెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దాంతోపాటు ఒక 600 మంది విజిటర్స్ కూడా ఉన్నారు. దాదాపు 1000 స్టూడెంట్స్ వివిధ కళాశాల నుంచి ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు పిల్లలు చేసిన ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ అయ్యారు. మరి పోయిటరీ, వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. 7 కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. వరల్డ్లో యంగెస్ట్ ఇండియా అంటే 33% ఆఫ్ యంగ్ పాపులేషన్ ఇస్ ఇండియా. ఈ స్టూడెంట్స్కు టెక్నాలజీతో పాటు, చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటే కనుక. కస్తూరి ఆకాంక్ష, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల. ఈరోజు మా కాలేజ్లో యువ ఉత్సవ ప్రోగ్రామ్ జరిగింది. అందులో నేను వాలంటీర్ అండ్ పార్టిసిపేషన్ మొబైల్ ఫోటోగ్రఫీలో పార్టిసిపేట్ చేసిన. అంటే నేచర్ సంబంధించిన థీమ్, నేచర్ గురించి తీయడం ఫోటో. కాలేజ్ సరౌండింగ్స్లో నేచర్ అండ్ బర్డ్స్ అండ్ ట్రీస్ గురించి ఫోటో తీయడం జరిగింది. దానిలో బెస్ట్ ఆఫ్ సెలెక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మొబైల్ ఫోటోగ్రఫీ అంటే ఎక్కడ లేని అంటే నేచర్ని చూపేయడం, అంటే ఆనందాలు కావచ్చు, ప్రకృతిని చూపేయడం అనేది ఒక గొప్ప ఉద్దేశం. అందులో పార్టిసిపేట్ చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగా జరుగుతుంది. అలా ఇంకా వాలంటీర్ కాబట్టి ఇంకొంచెం హ్యాపీగా ఉంది. అన్ని టీమ్స్ చూసుకోవడం అలా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి చెప్పడం, ఇంకా అన్ని కాలేజెస్ నుంచి చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళతోటి మాట్లాడడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశ్వితా రెడ్డి. నేను ఇదే కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అండ్ ఇవాళ జరుగుతున్న యువ ఉత్సవ్ కాంపిటీషన్లో అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు పిల్లలు డిక్లమేషన్ కాంపిటీషన్, మొబైల్ ఫోటోగ్రఫీ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఎగ్జైట్మెంట్కి అండ్ మోర్